రేవంత్ రెడ్డి గారు మళ్ళీ రాష్ట్రంలో కొత్త హల్చల్ని క్రియేట్ చేశారు. సో దానికి హల్చల్ ఏముంది, రాజకీయాలు ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది, కొత్త కొత్తగా తెలుస్తూనే ఉంటాయి. కాకపోతే ఇల్లు కూల్చి కట్టాల్సిన పరిస్థితి అయితే ఏమీ లేదు. ఇప్పుడు నెక్లెస్ రోడ్ లో బుద్ధుడి స్టాచ్యూ ఎట్లయితే పెట్టామో మూసి ప్రక్షాళన చేసి అదే విధంగా జనాలకి ఆహ్లాదకరంగా ఉండేటట్టు దాన్ని ప్రక్షాళన చేసి అక్కడ కూడా పెట్టుకోవచ్చు. ప్రజల్ని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం కూడా లేదు. అంత ఈజీ కాదు కదా, అనుకున్నంత ఈజీ కాదు. 2000 మంది ఉన్నారు. 2000 మంది కలిసి అనుకుంటే ఏదైనా సాధించగలగాలి. ఒకే మాట మీద ఉన్నారు, ఎవరు ఏం చేయలేదని అది జరిగే పని కాదు. బడ్జెట్ లేదు అంటున్నాడు, పథకాలు ఇస్తున్నాడు, పథకాలు అమలు చేస్తాము అంటున్నాడు. బడ్జెట్ లేదు అంటున్నాడు, మరి సుందరీకరణ 5,000 కోట్లు వేసుకుంటానంటున్నాడు. అంబేద్కర్ స్టాచ్యూని 140 కోట్లతో చేశారు. 5,000 పెట్టి చేయాల్సిన అవసరం లేదు. మన రాష్ట్రం మొత్తం బాగుపడుతుంది. 5,000 పెట్టి ఎంతో మంది ప్రజలకి న్యాయం చేయొచ్చు. ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. స్పోర్ట్స్ కానీ, చదువు కానీ, మధ్య తరగతి వాళ్ళు కానీ చాలా మంది ఉన్నారు చెప్పుకుంటూ వాళ్ళందరికి ఉపయోగపడతారు. అవును, ఇది మంచి పద్ధతి కాదని కదా అక్కడ వరకు వాళ్ళ నుంచి కూడా వచ్చింది. అదే చెప్తున్నారు, ఇప్పుడు బుద్ధుడి స్టాచ్యూ ఎట్లా పెట్టాం, వాటరు ప్రక్షాళన చేసుకొని జనాలందరికి చుట్టుపక్కల అందరికి ఆహ్లాదంగా ఉంటుంది. చూద్దాం, అయినప్పుడు ఊరుకోవాలి కదా ప్రజలు. 2 years నుంచి చెప్పుకునేది, అది కొత్తగా లేదు. దాంట్లో ఎప్పుడో అనుకునేది, అది ఎన్నిసార్లు రిపీట్ చేసినా అది అట్లా ఉంటుంది. అడుగుతున్నారు కదా ప్రజలందరూ, ఇప్పుడు వరకు చేయలేదని. అందరు కాంగ్రెస్ రాజకీయ నాయకులందరూ అక్కడ మొత్తం కాంగ్రెస్ కదా. అది ప్రజలు అడగాలి క్వశ్చన్ చేసి, నేను నీ కేసు గెలిపించినందుకు నువ్వు ఇదా మాకు చేసేదని వాళ్ళు అడగాలి. ఇంకోటి ఏంటంటే బీఆర్ఎస్ అంతా డ్రామా క్రియేట్ చేసింది ఇష్యూ పైన అంటున్నారు. డ్రామా అని అంటున్నారు కాంగ్రెస్ నాయకులు. జరిగేది అదే, అనేది అది, ఏదో ఒకటి చెప్పాలి. బీఆర్ఎస్ ఎట్లాగూ వస్తుంది, డ్రామాలు చేయాల్సిన అవసరం లేదు. అంటే 15 సంవత్సరాలు మేము ఉన్నప్పుడు అవతల పార్టీ డ్రామాలు చేసిందా మేము చేయటానికి? కాదు కదా, పద్ధతి అది కాదు. ఉన్నది ఏదో మాట్లాడుకోవాలి, జనాలకి ఏది ఇబ్బంది అవుతుందో సాల్వ్ చేయాలి. ప్రజల్ని ఇబ్బంది పెట్టకోకుండా ఎట్లా చేస్తే బాగుంటుందని ఆలోచనతో ముందుకు పోతే బాగుంటుంది.